హాయ్ అండి. మాకు ఈ పక్క పొలంలో డ్రోన్ తోటి మందు స్ప్రే చేస్తున్నారు. ఈ ఒక ఎకరానికి 400 చొప్పున తీసుకుంటారు. ఇది బ్యాటరీ మారుస్తున్నారు ఇప్పుడు. 2 పంపులకు ఒక బ్యాటరీ మారవలసి వస్తుంది. ఒక ఎకరానికి ఒకటే పంపు సరిపోతుంది. ఇది మనం ఎకరంలో కొట్టే మందు మొత్తం ఒకేసారి కలిపిపోయాలన్నమాట ఒక ట్యాంకులో. ఒక ట్యాంక్ ఎకరానికి పడుతుంది. 3 ఎకరాలకు 3 ట్యాంకులతో కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక ఎకరానికి 400 చొప్పున తీసుకుంటున్నారు వీళ్ళు. ఇది చాలా త్వరగా అయిపోతుంది, 10 నిమిషాలలో అయిపోతుంది ఈ పంపు. పావుగంట సేపట్లో ఒకటి, గంట సేపట్లో 3 ఎకరాలు కొట్టేసింది. ఇది లేబర్ను దొరకక ఇట్లా డ్రోన్లు పెట్టాల్సి వస్తుంది. మందు కొట్టాలంటే ఒక మనిషికి 1000 రూపాయల దాకా అవుతుంది. అట్లా వాళ్ళు కొట్టే వాళ్ళు దొరకకపోవడంతో ఇట్లా డ్రోన్లతో కొట్టిస్తున్నారు. అది చూడండి, మందు కూడా చాలా బాగా పడుతుంది ఇది. ఎందుకంటే ఇది గాలి ప్రెషర్ తోటి పోతుంది కాబట్టి సన్నగా తుంపురులా పడుతుంది. మళ్ళీ ఎక్కువ మందు డోస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పనిచేస్తుంది అనుకుంటా. ఇది ఒక ఆటోలో పెట్టుకొని వచ్చారు వీళ్ళు. దీనికి ఇంకా బ్యాటరీ ఛార్జ్ చేయడానికి జనరేటర్ కూడా ఉంటుంది కొందరికి. ఈయనకి జనరేటర్ లేదు, ఇంటి దగ్గర పెట్టుకొని వస్తాడు. జనరేటర్ తోటి ఛార్జ్ చేసుకుంటూ ఎంబడెంబడే కొడుతూ ఉంటుంది అనమాట. రోజంతా కొడుతూ ఉంటుంది. ఇతను బ్యాటరీలు అయిపోగానే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ కొట్టి తీసుకొస్తాడు. జనరేటర్ లేదు ఈయనకి. ఈ డ్రోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. త్వరగా అయిపోతుంది, మంచిగా మందు కూడా బాగా పడుతుంది. అందుకని ఇట్లా డ్రోన్తో స్ప్రే చేస్తున్నారు.